శ్రీకృష్ణుడు కుచేలు యొక్క స్నేహకథ. కుచేలుడు అనే బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి బాల్యమిత్రుడు. వారిద్దరూ సాందీపని ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసేవారు. కృష్ణుడు ద్వారకకు అధిపతి అయితే కుచేలుడు బ్రాహ్మణుడిగా జీవితం భగవంతునికి భక్తిగా ఉండేవాడు. కుచేలుడు శ్రీకృష్ణుని కలవడానికి వెళ్తాడు. అయితే కుచేలుడు చాలా పేదరికంలో జీవించేవాడు. అతని భార్య ఒకరోజు, నీ బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు రాజుగా ఉన్నాడు కదా, అతన్ని కలిసి వస్తే నీకేదైనా సహాయం చేయగలడని చెప్పింది. అయితే కుచేలుడు స్వభావంలో అహంభావం లేకపోయినా కేవలం సహాయం కోరడానికి కాకుండా తన మిత్రుని చూడాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాజును కలవడానికి తగిన బహుమానం లేక ఎలా వెళ్ళని ఆలోచిస్తుండగా అతని భార్య ఇంట్లో ఉన్న అటుకులను పోపేసి ఒక చిన్న పొట్లం కట్టి ఇచ్చింది. కృష్ణుడికి చిన్న బహుమానం మాత్రమే ఇవ్వగలని భావించిన కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు. కుచేలుడు ద్వారకకు చేరుకున్నాక అక్కడ శ్రీకృష్ణుని మహత్వాన్ని, వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడిని చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. అతని పాదాలు కడిగి అతన్ని అత్యంత గౌరవంగా ఆహ్వానించాడు. కుచేలుడు అటుకుల బహుమానం ఇవ్వడానికి ముందు కుచేలుడు తన చేతిలో ఉన్న చిన్న పొట్లాన్ని కృష్ణునికి ఇచ్చే విషయంలో సంకోచిస్తుండగా, కానీ కృష్ణుడు ఆ పొట్లాన్ని తీసుకొని ఎంతో ప్రేమగా ఒక ముద్ద తిన్నాడు. రెండోసారి తినబోతుండగా రుక్మిణీదేవి ఆపింది. ఎందుకంటే ఒక ముద్ద తినడమే కుచేలునికి సంపదను ప్రసాదించడానికి సరిపోతుందని ఆమెకు తెలుసు. కుచేలుడు ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యంగా కుచేలుడు ఏమీ అడగకుండా శ్రీకృష్ణుని ప్రేమను హృదయంలో పెట్టుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. అయితే తన ఇంటి దగ్గరకు వచ్చి చూసినప్పుడు పాత చిన్న గుడిసె లేకుండా ఒక గొప్ప రాజభవనం కనిపించింది. అతని భార్య, పిల్లలు ఆనందంగా అలంకరింపబడి ఉన్నారు. ఈ సందర్భంలో కుచేలుడికి అర్థమైంది, శ్రీకృష్ణుడు తన భక్తులను ఎప్పుడు ఏదో ఒక రీతిగా సహాయం చేస్తాడు. ప్రేమతో ఇచ్చిన చిన్న కానుకనే భగవంతుడు అపారమైన సంతోషాన్ని ప్రసాదిస్తాడని అనుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, స్వచ్ఛమైన స్నేహానికి ధనం అవసరం లేదు. ప్రేమతో ఇచ్చిన చిన్న కానుకే గొప్పదని భగవంతుడు అర్థం చేసుకుంటాడు. ప్రేమ భక్తితో శ్రీకృష్ణుని సేవిస్తే అతడు అన్ని ప్రసాదిస్తాడని అర్థమైంది.